దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఏమని చెప్తుందంటే, ఎఫెసీ పత్రిక 5:15-16 వచనాలు ఏముందంటే, దినములు చెడ్డవి గనక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె జీవించకుండా జ్ఞానము కలిగి జీవించమంటాడు. అంటే దినాలు చెడ్డవి. మంచి రోజు ఎప్పుడండి అని అనుకుంటారు, ఎవరో ఏదో చెప్తే అది నిజం అనుకుంటారు. మంచి రోజని పెళ్లి చేసుకుంటారు, అపాయాలు జరగకుండా ఉంటున్నాయా? కష్టాలు నష్టాలు రాకుండా ఉంటున్నాయా? మంచి రోజని వివాహం చేసుకుంటారు, ఆ పెళ్ళి పెటాకలాకుండా ఉంటుందా? మంచి రోజని గృహప్రవేశం చేస్తారు, ఆ గృహంలో నెమ్మది ఉంటుందా? ఏదో మానవుడు తృప్తి కోసం దేవుడు ముందే చెప్పాడు, దినాలు చెడ్డవి, అపాయకరమైన దినాలని మరొక చోట బైబిల్లో చెప్తుంది. అపాయకరమైన దినాలు, అంచె దినాలు, చెడు కాలము, దుష్టకాలము. కనుక ఇది చెడ్డ దినాల్లో ఉన్నాం. తిన్నంత ఆహారం, ఉన్నంత ఇల్లు, సరిపోయినంత డబ్బు, సంపాదన, ఆస్తి, ఐశ్వర్యాలు ఉన్నంత మాత్రాన ఇంత ఉంది కనుక ఓ భలే నాకు మంచి భలే రోజులు భలే గడుస్తున్నాయి అనుకోమాక. ఇవన్నీ కూడా నీకు ఎందుకు ఇచ్చాడంటే ఆ కొదువు లేకుండా చేసి నిజదేవుడు ఎవరో నువ్వు తెలుసుకుని, సత్యమేదో తెలుసుకుని, ఆర్థిక చింతన లేకుండా, బాధ లేకుండా సమృద్ధిలోనన్నా దేవుని తెలుసుకుంటావు, రక్షణ పొందుతావు అని దేవుడు నీకు అన్నీ ఇచ్చాడని, తిన్నంత ఆహారం, ఉన్నంత ఇల్లు, నీకే కొదువు లేకుండా చేస్తాడని తెలుసుకో. ప్రేమ, దేవుని ప్రేమ నీ మీద ప్రేమిస్తున్నాడు ప్రభు నిన్ను. నువ్వు ఆయన్ని తెలిసినా తెలుసుకోకపోయినా, రక్షణ బాప్తిసం పొందినా పొందకపోయినా, మందిరానికి వెళ్ళినా వెళ్ళకపోయినా నీకు అన్నీ ఇస్తున్నాడు. ఈ సందేశం బిడ్డలారా, అది నేను చెప్పేది క్రైస్తవులకనే కాదు, సకల ప్రజల విషయంలో ఈ మాట. ఎందుకంటే దేవుడు మంచివారి మీద, చెడ్డవారి మీద వర్షాన్ని కుమ్మరిస్తున్నాడు, సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు, అందరికీ ఉచితంగా జీవాన్ని, ఊపిరిని, ప్రాణాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే మనుషులందరూ దేవుని సంతానమే కనుక దినాలు చెడ్డవి. ఎవరైనా వినండి, చాలామంది అంటారు ఎలా ఉన్నారు, బాగున్నారంటే ఎట్లా ఉంది రోజులు ఎలా ఉండుతున్నాయి, బ్యాడ్, గుడ్ అంటారు, ఫైన్ అంటారు. నువ్వు ఫైన్ అన్నా, గుడ్ అన్నా, బ్యాడ్ అన్నా, బ్యాడే. చెడు దినాలు ఇది, అంచె దినాలు. అందుకని నువ్వేం చేయాలి? ఆ దినాలను సద్వినియోగం చేసుకో. జ్ఞానివి, నువ్వు జ్ఞానివి అయితే దినములు చెడ్డ కనుక అజ్ఞానులు ఏం చేస్తారంటే ఇంకా ఎరితనంగాను, అమాయకంగాను, గ్రహింపు లేకుండాను, తెలివి లేకుండాను, దేవునికి లోబడకుండా ఇంకా దేవునికి ఎదురు తిరుగుతూ మూర్ఖంగా, మొండోలుగా, మోటోలుగా ప్రవర్తించి ఇంకా నాశనాన్ని కొని తెచ్చుకుంటారు. చెడ్డ దినాల్లో ఉన్న దినాలు చెడ్డే కదా, ఎందుకు నా పరిస్థితులలో ఉన్నాయి అని గ్రహించుకుని దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు ప్రేమ ఏంటో, దేవుడు ఎవరో తెలుసుకుని దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించి దేవుని బిడ్డగా మారి ఆయన కృప పొందుకుని మార్చబడతారు జ్ఞానులు. జ్ఞాని అందుకని నేను ఈ సందేశానికి ఉన్న పేరేంటంటే, నువ్వు జ్ఞానివా అజ్ఞానివా? జ్ఞానికి ఉండే లక్షణాలు చెప్తాను ఇక్కడ. జ్ఞాని ఏం చేస్తాడంటే సమయాన్ని సద్వినియోగపరుచుకుంటాడు. జ్ఞానికి ఉండే ఆ లక్షణం. జ్ఞానం కలిగినోడు వృధా టైం, వృధాగా మాటలు, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైనగా నిష్ప్రయోజనకరమైన, నిష్ఫలమైన, తుచ్చమైన, నీచమైన వాటికి సమయాన్ని కేటాయించలేడు. జ్ఞాని ఎప్పుడు కూడా టైమ్ ఈజ్ గోల్డ్, గోల్డ్ ఈజ్ టైం, సమయాన్ని అంత సద్వినియోగపరుచుకుంటాడు. జ్ఞానికి ఉండే మొదటి లక్షణం. సమయం పోయినాక ఏడ్చినా రాదు. అందుకని సమయం ఉన్నప్పుడే సద్వినియోగపరుచుకో. దేవుడిచ్చి నేను ఈ సమయంలో ఏం చేయాలి, ఇదిగో ఈ సమయంలో నేనేం చేయాలి, ఈ రోజున నేనేం చేయాలి, ఈ గంటలో నేనేం చేయాలి, ఈ వయసులో నేనేం చేయాలా, ఈ రోజున నేనేం చేయాలా, దేవుడు చిత్తమేంటి గ్రహించుకుని ప్రార్థించుకుని సమయాన్ని సద్వినియోగం చేసుకో.
జ్ఞానికి ఉండేటువంటి మొదటి లక్షణం. రెండవదిగా చూస్తే సామెతల గ్రంథం 14:1 ఏముందంటే, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో ఇల్లు ఓడబెరుక్కును. ఈ మాట పూర్వకాలం ఎన్నో వేల సంవత్సరాల క్రితం రాయబడింది పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని ద్వారా బైబిల్లో. ఈ రోజుల్లో చాలామంది నిజంగానే ఈ చేతులతో, జ్ఞానవంతురాలేమో కట్టుకుంటుంది, పని పాటలేదు మూడురాళ్ళు చాటింగ్ చేసి చేతులతో చెత్త చాటింగ్ చేసి కుటుంబాలను కూల్చుకునే వాళ్ళు వార్తల్లో, న్యూస్ల్లో, యూట్యూబుల్లో ఎంతమందిని మీరు చూస్తున్నారు? భర్తని డ్యూటీలకు వెళ్ళనిచ్చి పనికిరాని చాటింగ్లు, పనికిరాని మాటలు, పనికిరాని వాళ్ళతో పనికి మాలిన చాటింగ్ చేస్తా, పనికి మాలిన చాటింగ్లు చేస్తా. ఎంతమంది తమ తమ జీవితాలను, యవనస్తులు, మగాళ్ళు లేదు, ఆడవాళ్ళు లేదు, వయసు లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, వీళ్ళని లేదు, వాళ్ళని లేదు, ప్రతి ఒక్కరు అందరూ పాపం చేస్తున్నారు. అందరు చేతులతో ఈ మాట ఎప్పుడో బైబిల్లో రాడు, చేతులతో ఎలా కూంచుకుంటుందా బాబు బైబిల్ అని ఇప్పుడు అర్థమవుతుంది. అప్పుడు ఎప్పుడో రాశారు బైబిల్లో. జ్ఞానవంతుడు అయితే కట్టుకుంటావు, కూల్చుకో, బ్రతుకుని కట్టుకుంటావు, ఉద్యోగంలో ఇంకా ప్రమోషన్ పొందుకుంటావు, ఆస్తిని ఇంకా పెంచుకుంటావు, విలువని ఇంకా పెంచుకుంటావు, ఘనతని ఇంకా సంపాదిస్తావు, దిగజారిపోవు. జ్ఞానివి కట్టుకుంటారు. జ్ఞానులకుండా మొదటి లక్షణాలు సంపాదించుకుంటారు. స్థిరులుగా కదలని వారిగా ఎప్పటికీ ప్రభు కార్యాలు ఎందు ఆసక్తి కలిగి ఉంటారు. పిల్లల్ని, కుటుంబానికి చక్కగా కట్టుకుంటారు. ఇంటి వారి రక్షణ కొరకు నోవాహు ఓడను కట్టుకున్నట్టుగా చక్కగా కట్టబడతారు. ఆస్తి ఐశ్వర్యాలతో, మంచి పేరు ప్రఖ్యాతులతో జ్ఞానులకున్న లక్షణం, కట్టుకునే లక్షణం. ఇక మూడవదిగా సామెతల గ్రంథం 9:12 ఏముందంటే, జ్ఞానవంతులు ఏం చేస్తారంటే వాళ్ళు జ్ఞానంతో నడుస్తూ ఇతరులకు కూడా బోధిస్తారు, చెప్పుతారు, చెప్పించుకోరు, ఏలు పెట్టి చూపించుకోరు, నేరారోపణ చేయించుకోరు, అందరితోనూ కూడా హేళన చేయించుకోరు. ప్రతి ఒక్కరి ఎదుట ధైర్యంగా నిలబడి వాళ్ళు అనుభవిస్తున్నటువంటి పొందిన జ్ఞానాన్ని ఇతరులకు కూడా బోధిస్తారు. జ్ఞానం కలిగిన వారి లక్షణం. ఆమె అనేకులకు ఉపదేశం చేయను. కనుక జ్ఞానము కలిగిన వారులారా, నీవు జ్ఞానం కలిగిన వాడవైతే నీవు అనుభవిస్తున్నటువంటి జ్ఞానం, నువ్వు జ్ఞానం వల్ల పొందిన లాభాలు, మేలులు, ఇంటి విషయంలో, ఆస్తి విషయంలో, భక్తి విషయంలో, ప్రార్థన విషయంలో, దేవుని విషయంలో నువ్వు పొందినటువంటి జ్ఞానము సంగతిలో ఇతరులకు కూడా తెలియజేస్తావు. సామెతలు 19:20 కూడా చదువుకోండి ఈ మాటలు. ప్రసంగి 12:9 నుండి కూడా మీరు చదవండి. జ్ఞానులు ఇతరులను బోధిస్తే ఇతరులను కూడా ఆ ఊరిని, ఆ ప్రాంతాన్ని, ఆ ఇంటిని ఏం చేస్తారంటే జ్ఞానంతో ప్రభావితం చేస్తారు. తర్వాత మనం గమనిస్తే నాలుగవదిగా జ్ఞానులకుండే ఈ 4వ లక్షణం ఏంటంటే, వీళ్ళు పరిపాలన చేస్తారే కానీ పాలేరులుగా మారరు. అంటే బానిసలుగా ఉండరు. ఈ దేవుడు కూడా చెప్పాడు ద్వితీయోపదేశకాండ 28:14 ఏముందంటే, పైవారిగా ఉంటారే కానీ మీరు కింద వారిగా ఉండరు. అనగా దేవుని కోసం తగ్గించుకుని పరిచర్య చేయటం అది ఏమీ పాలేరు పని కాదు. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను ఉంచుతాడు. నిన్ను పనికిమాలిలాగా ఉంచడు, పాలేరులాగా ఉంచడు. ఆదికాండం 41:33-39 నుండి 40 వరకు కూడా మనం చదివితే, యోసేపు ఐగుప్తు దేశానికి బానిసగా వెళ్ళాడు. బానిస అంటే పాలేరు కంటే హీనం. మరి అలాంటి వ్యక్తి ఆ దేశము యొక్క సింహాసనం మీద ఎక్కించారు, ప్రధాని అయ్యాడు. పాలేరుగా వెళ్ళిన వ్యక్తి, బానిసగా వెళ్ళిన వ్యక్తి
పరిపాలిస్తున్నాడు ఐగుప్తుని. అలాగే నెబుకద్నెజరు, దానియేలు, నెబుకద్నెజరు కాలం దానియేలు కూడా, మీరు దానియేలు గ్రంథం 5 అధ్యాయం 28 చదివితే అక్కడే ఉంటుంది. దానియేలు కూడా ఒక అధిపతికి ఇచ్చింది. ఆయన కూడా బానిసగా పాలేర్ల కంటే హీనమైన వారుగా వెళ్ళి పరిపాలన చేశారండి. ఎస్తేరు, ఇంకా ఎంతమంది ఉన్నాయని చెప్పుకోవచ్చు మన బైబిల్. కనుక జ్ఞానం అంత నిన్ను ఆ పని చేస్తుంది. కనుక నువ్వు జ్ఞానం అయితే ఈ 5 లక్షణాలు నీలో కనబడతాయి. ఈ 5 లక్షణాలు నీలో కనబడి ఇతరులను బాగు చేస్తావు, ఇతరులకు అనేక కుటుంబాలను కడతావు, ప్రభు దగ్గర నడిపిస్తావు. నీవు పొందినటువంటి భక్తి అనుభవం, ప్రార్థన అనుభవం, విశ్వాస అనుభవం, దైవికమైన అనుభవం, దేవుని ద్వారా నువ్వు పొందినటువంటి రక్షణ అనుభవం, సంతోషం ఇతరులకు షేర్ చేయకుండా ఉండలేవు. హృదయంలో ఆగదు. చూడండి, మీరు ఎక్కడైనా ఒక మంచిది ఏదైనా తిన్నారా, బిర్యానీ లేకపోతే ఇంకేదైనా మంచి రుచికర పదార్థాలు కానీ, మంచి అందమైన విలువైన వస్త్రాలు కానీ, ఇంకేదైనా విలువైన ఎక్కడ మీకు తెలిసిన చోట లేదు చెప్పకుండా ఉండగలరా? మీకు ఇష్టమైన మీకు తెలిసిన వాళ్ళందరికీ. అలాగే నువ్వు జ్ఞానివి అయితే దేవుని సంగతులను, దేవుడు ద్వారా నువ్వు పొందిన రక్షణ ఇతరులతో పంచుకోకుండా నువ్వు ఉండలేవు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటావు, కట్టుకుంటావు కానీ కూర్చుకోలేవు. ఇతరులకు చెప్పేదనుకుంటావు కానీ చెప్పించుకునేలాగా ఉండవు. పరిపాలిస్తావు కానీ పాలేలా ఉండవు. ఈ 5 విషయాలే జ్ఞానివైతే ఈ 5 లక్షణాలు నీలో ఉంటాయి. దేవుడు తన కృప మీకు ఎట్లా విస్తరింప చేయనుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.